హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ రామాంజనేయులు, సీనియర్ జియోగ్రఫీ ఫ్యాకల్టీ. వెల్కమ్ టు స్వయం కృషి ఆన్లైన్ క్లాసెస్. ఇక స్వయం కృషి ఆన్లైన్ క్లాసెస్ వచ్చేసి మరి అద్భుతమైన వీడియోలు చేస్తున్నారు. మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి, ఈ యొక్క ఎక్స్‌ప్లాయిటేషన్ చేసుకోవాలి. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క జియోగ్రఫీకి సంబంధించి మనం డిస్కషన్ చేద్దాం. జియోగ్రఫీ అనగానే చాలామంది ఏముంటాయి, ఎప్పుడైనా సరే మనకు ఒక దిక్చూచి అంటే నావిగేషన్ లేకుండా మనం ఏది కూడా మొదలు పెట్టకూడదు. బేసికల్గా చెప్పాలంటే అసలు ఏంటి జియోగ్రఫీలో సిలబస్ ఏముంటుంది, జియోగ్రఫీలో ఏ రకమైన క్వశ్చన్స్ అడగటానికి అవకాశాలు ఉన్నాయి, ఇలాంటి ఫస్ట్ మనం డిస్కషన్ చేద్దాం. ఇది ఇంట్రడక్షన్ అండి, అంటే జియోగ్రఫీలో ఏముంటుంది అనేది ఇంట్రడక్షన్ మీకు పరిచయం చేస్తున్నాను. కాబట్టి ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చెప్పాలి అంటే ఈ యొక్క ఇంట్రడక్షన్లో జియోగ్రఫీ అనేది ఎలా ఉంటుందంటే ఇట్ ప్లేస్ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. అన్ని రకాలైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇట్ ప్లేస్ సిగ్నిఫికెంట్ రోల్ ఆర్ ప్రామినెంట్ రోల్. మరి ముఖ్యంగా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అత్యున్నతమైన గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3, గ్రూప్ 4, తర్వాత అన్ని రకాలైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ముఖ్యంగా ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ప్రతి ఎగ్జామ్లో కూడా జియోగ్రఫీ రోల్ అనేది ఇట్ ప్లేస్ సిగ్నిఫికెంట్ రోల్. మరి ఏముంటాయి అనే దానిపై మనం ఒక్కసారి డిస్కషన్ చేస్తే బేసికల్గా వేటితో ఇక అసోసియేట్ అయి ఉంటుంది, వేటితో టైఅప్ అయి ఉంటుంది, వేటితో సంబంధాన్ని కలిగి ఉంటుంది అనే దానిపై మనం ఒక్కసారి డిస్కషన్ చేస్తే ఒకటి వన్ ఈజ్ స్టాటిక్ జీకే అండి. స్టాటిక్ జీకే అంశాలు అంటే స్టాండర్డ్ జీకేతో వెరీ ఫెమిలియర్ రిలేషన్ విత్ స్టాటిక్ జీకే, అంటే జీకేతో చాలా వినాభావ సంబంధాన్ని కలిగి ఉంటుంది ఒకటి. రెండవది జియోగ్రఫీ. రెండవది వచ్చేసి ఏంటి అంటే కరెంట్ జియోగ్రఫీకి సంబంధించిన అంశాలు కూడా వీటిలో యాడ్ అవుతాయి. కరెంట్ జియోగ్రఫీకి సంబంధించిన అంశాలు కూడా యాడ్ అవుతాయి. అంటే కరెంట్ జియోగ్రఫీ అంటే ఏంటి అంటారు మీరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బర్నింగ్ టాపిక్స్ ఉంటాయి కొన్ని. బర్నింగ్ టాపిక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పచ్చు అంటే POK, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది మీకు అందరికీ తెలుసు. ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కావచ్చు. తర్వాత ఇవే కాకుండా మనకి ఏంటంటే రీసెంట్గా సర్క్రిక్ అనే ప్రాంతం గురించి మీరందరూ కూడా వినే ఉంటారు. బర్నింగ్ టాపిక్స్ ఇవన్నీ కూడా అంటే ఏంటంటే జియోగ్రఫీని, అదేవిధంగా కరెంట్ ఈవెంట్స్ ఇవన్నీ కూడా మనం డిస్కషన్ చేయాల్సి ఉంది. కరెంట్ ఈవెంట్స్ కూడా దీంతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి కరెంట్ జియోగ్రఫీ యాడ్ అవుతుంది. తర్వాత ఎకానమీతో కూడా చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఎకానమీతో కూడా చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటుంది. చూడండి, ఇక జియోగ్రఫీకి సంబంధించి ఇలా విషయాలు డిస్కషన్ చేసిన తర్వాత మరి ఇక ఇండియన్ జియోగ్రఫీలో సిలబస్ వచ్చేసి ఏముంది అనే దానిపై మనం ఒకసారి డిస్కషన్ చేద్దామండి. ఇండియన్ జియోగ్రఫీలో సిలబస్, అందువల్ల మనకు ఇక్కడ ఏమి ఇచ్చామంటే సిలబస్ ఎక్స్ప్లెనేషన్ అంటున్నాం. ఏం సిలబస్ ఏమేమి ఉంటుంది అనే దానిపై మనం డిస్కషన్ చేస్తాం. ఎస్, ఓకే. మరి సిలబస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏముంది అనే దానిపై మనం ఒకసారి డిస్కషన్ చేద్దాం. ఈ యొక్క ఇన్ఫర్మేషన్కి సంబంధించి పర్టికులర్గా వచ్చేసి ఈ యొక్క జియోగ్రఫీలో వచ్చేసి ఏమేమి చాప్టర్స్ ఉన్నాయి, వాటి యొక్క రోల్ ఏంటి, ప్రతి ఎగ్జామినేషన్లో గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, తర్వాత డిఎస్సి కావచ్చు, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ కావచ్చు, ప్రతి ఎగ్జామ్లో కూడా చాప్టర్స్ ఇవే ఉంటాయి. వీటికి మనం ఏంటంటే ఎకనామిక్ సర్వేని కంపేర్ చేసుకుంటూ, తర్వాత కరెంట్ అఫైర్స్ని రిలేటెడ్గా చదువుకుంటూ, స్టాటిక్ ఇన్ఫర్మేషన్ మనం గుర్తుపెట్టుకుంటూ, ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా చదువుకున్నప్పుడు మాత్రమే మనం సక్సెస్ కాగలం. ఒకటి ఫస్ట్ వన్ ఏమంటున్నామంటే వన్ ఈజ్ లొకేషన్, సైజ్ అండ్ ఫిజికల్ ఫీచర్స్ అంటున్నాం. ఒకటి ఏంటంటే లొకేషన్, సైజ్ అండ్ ఫిజికల్ ఫీచర్స్. ఈ యొక్క లొకేషన్, సైజ్ అండ్ ఫిజికల్ ఫీచర్స్కి సంబంధించిన విషయం ఏంటంటే ఉనికి, పరిమాణం మరియు భౌగోళిక స్వరూపం అంటున్నాం కదండి. దీనికి సంబంధించి వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. ఉనికి, పరిమాణం, భౌగోళిక స్వరూపం అంటున్నాం. వన్ ఈజ్ ఉనికి, పరిమాణం, భౌగోళిక స్వరూపం అంటున్నాం. దీన్నే బేసికల్గా ఏమంటారంటే లొకేషన్, సైజ్ అండ్ ఫిజికల్ ఫీచర్స్ అంటారు. పక్కాగా 100% అండి, మీకు అది ఏ ఎగ్జామ్ అన్నా కావచ్చు, ఖచ్చితంగా మీకు వీటి నుంచి 2 నుంచి 3 మార్కులు అడగటానికి అవకాశాలు ఉన్నాయి. 2 నుంచి 3 మార్కులు అడగటానికి, 2 or 3 క్వశ్చన్స్ అడగటానికి అవకాశాలు ఉన్నాయి.
ఏది ఈ యొక్క ఉనికి, పరిమాణం, భౌగోళిక స్వరూపానికి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఈజ్ మీకు ఎలాంటి క్వశ్చన్స్ అడగటానికి అవకాశాలు ఉన్నాయంటే బర్నింగ్ టాపిక్స్ అన్నాం, అంటే తరచుగా వార్తల్లో ఉన్న అంశాలు, అలాంటి వాటిపైన ఎక్కువగా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. ఎలాంటి అంశాలు అడుగుతారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాగ్రామ్ ఎయిర్ బేస్ అంటున్నాం. బాగ్రామ్ ఎయిర్ఫీల్డ్ ఆర్ ఎయిర్ బేస్. ఇక బాగ్రామ్ ఎయిర్ఫీల్డ్ ఆర్ ఎయిర్ బేస్ ఇది వాస్తవానికి చెప్పాలంటే, రియల్గా చెప్పాలంటే ఈ బాగ్రామ్ ఎయిర్ఫీల్డ్ ఆర్ బాగ్రామ్ ఎయిర్ బేస్ అనేది భారత భూభాగానికి సంబంధించిన, ఇట్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు ఇండియన్ టెరిటరీ. ఇది భారత భూభాగానికి సంబంధించిన భాగం కాదు. కానీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే మన పొరుగున, అంటే నైబరింగ్ కంట్రీ, ఈ యొక్క నైబరింగ్ కంట్రీ అయినా ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్లో ఉంటుంది ఈ యొక్క బాగ్రామ్ ఎయిర్ఫీల్డ్. ఇలాంటివి ఏంటంటే ఈ అంశాలు మీకు ఖచ్చితంగా అడుగుతాడు. ఇలాంటివి ఏంటంటే వై న్యూస్, ఎందుకు వార్తల్లో నిలిచింది, వై ఇన్ న్యూస్ ఎందుకు వార్తల్లో నిలవటానికి గల కారణం ఏంటి? ఎందుకంటే మనతో పాటు మన పొరుగున జరుగుతున్న అంశాలను కూడా మనం తెలుసుకోవాలండి. మన పొరుగున మన దేశాల్లో కూడా ఏమేమి జరుగుతుంది, అక్కడ పొలిటికల్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, అండ్ ఫిజికల్ ఫియర్స్కి సంబంధించి ఎలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇలాంటి అంశాలు కూడా మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి పొలిటికల్ అండ్ ఆల్సో అండ్ జాగ్రఫికల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవాలి. కాబట్టి మన పొరుగున ఉన్న నైబరింగ్ కంట్రీ ఆఫ్ఘనిస్తాన్తో మనం వీఆర్ హ్యావింగ్ ఇంటర్నేషనల్ బౌండరీ లైన్, ఇంటర్నేషనల్ ల్యాండ్ బౌండరీ. కాబట్టి ఈ యొక్క బాగ్రామ్ ఎయిర్ఫీల్డ్ ఆర్ బాగ్రామ్ ఎయిర్ బేస్ అంటున్నాం. ఇలాంటి అంశాలు అడగటానికి ఎందుకు వార్తలు నిలిచింది అనే దానిపై, వీటిపై మీకు సమగ్రంగా కాంప్రిహెన్సివ్గా నేను డిస్కషన్ చేస్తాను. అదేవిధంగా ఇంకా మనం ఏం డిస్కషన్ చేస్తామంటే తర్వాత రీసెంట్గా సర్క్రిక్ అనే ప్రాంతం గురించి డిస్కషన్ చేస్తున్నాం. సర్క్రిక్ గురించి కూడా ఇలాంటి అంశాలు ఖచ్చితంగా తెలుసుకోవాలండి. సర్క్రిక్, అదేవిధంగా మీకు ఇంకా ఏంటంటే సర్క్రిక్తో పాటు మనకు లిపులేక్ పాస్ అంటున్నాం. ఈ యొక్క లిపులేక్ పాస్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా, ఎందుకంటే రీసెంట్గానే భారత్ చైనాల మధ్య ఈ యొక్క ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది స్టార్ట్ అయింది. అక్షాంశాల పరంగా కావచ్చు, అంటే యాజ్ పర్ లాటిట్యూడినల్ ఎక్స్పాన్షన్, యాజ్ పర్ లాంగిట్యూడినల్ ఎక్స్పాన్షన్కి సంబంధించి అవి ఏ అక్షాంశం ఎలా వెళ్తుంది, ఏ రేఖాంశం ఎలా వెళ్తుంది, ఇలాంటి అంశాలని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విచ్ రివర్ టు క్రాస్ ద ట్వైస్ ఇన్ ఇండియన్ టెరిటరీ, అంటే భారత భూభాగంలో కర్కట రేఖను 2 సార్లు ఖండిస్తూ ప్రవహించే నది ఏంటి అనేది, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతాడు. కాబట్టి మనం ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. అంటే స్టాటిక్ ఇన్ఫర్మేషన్ గుర్తుంచుకోవాలి. సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే కరెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిస్కషన్ చేయాలి. ఇలా ప్రతి అంశం కూడా మనం వాటి మీద పరిపూర్ణమైన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. యూనిఫికేషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిస్కషన్ చేస్తున్నాం. ఈ యొక్క యూనిఫికేషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన అంశాలు చూడండి. వన్ ఈజ్ యూనిఫికేషన్ ఆఫ్ ఇండియా అంటున్నాం. ఈ యొక్క యూనిఫికేషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించి దీన్నే నైసర్గిక స్వరూపం అని కూడా అంటారు కదండి. దీనికి సంబంధించి కూడా మనకు క్వశ్చన్స్ అడగటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు అంటే ఈ యొక్క యూనిఫికేషన్ ఆఫ్ ఇండియా దీన్నే నైసర్గిక స్వరూపం అంటున్నాం. హిమాలయ పర్వతాలు ఎక్కడున్నాయి, దక్కన్ పీఠభూమి ఎక్కడుంది, తర్వాత పడమటి కనుమలు వెస్టర్న్ ఘాట్స్ ఎక్కడున్నాయి, ఈస్టర్న్ ఘాట్స్ ఎక్కడున్నాయి, తర్వాత వచ్చేసి కోస్టల్ ప్లైన్స్ ఎక్కడున్నాయి, ఇలాంటి అంశాలు అడుగుతాడు. ఇక్కడ కూడా మీకు ఏంటంటే ఎగ్జాంపుల్స్లో యూనిఫికేషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించి ఎగ్జాంపుల్స్లో మీకు ఎలాంటి క్వశ్చన్స్ అడగటానికి అవకాశాలు ఉన్నాయంటే వన్ ఈజ్ ఎలాంటివి అడుగుతున్నానంటే రీసెంట్గా వచ్చేసి ఏం చేశారంటే భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, ఎవరండి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అంటున్నాం, MHA. ఇవి ఖచ్చితంగా తెలుసుకోవాలండి. ఇవి తెలుసుకోకపోతే మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించిన జోగ్రఫీ చేయలేం, స్టాటిక్ జీకేకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చేస్తాం, అడగనప్పుడు మనం ఖచ్చితంగా మార్క్స్ని కోల్పోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వన్ ఈజ్ MHA అంటే ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అంటున్నాం. ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ప్రకారం రీకాల్కులేటెడ్ ఆఫ్ సీ కోస్టల్ లైన్స్ అనమాట. రీకాల్కులేటెడ్ అంటే రీకాల్కులేషన్ అంటే తిరిగి
ఈ యొక్క తీర ప్రాంతం యొక్క గణన అనేది స్టార్ట్ అయిందండి. ఎప్పుడో 1970స్లో 1970 నుంచి 2023 వరకు 2023 వరకు, అంటే ఫ్రమ్ 1970 టు 2023 వరకు ఈ యొక్క కోస్టల్ లెంత్ను మెజర్ చేశారు. అదే కంటిన్యూ అవుతూ వస్తుంది. కాబట్టి అకార్డింగ్ టు 1970s to 2023 వాట్ వాజ్ ద టోటల్ కోస్టల్ లెంత్ ఆఫ్ ఇండియా? భారతదేశం యొక్క మొత్తం తీరరేఖ పొడవు అన్నప్పుడు 7516.6 కిలోమీటర్స్ అన్న విషయాన్ని చెప్పుకున్నాం. 7516.6 కిలోమీటర్స్. రీసెంట్గా ఇన్ 2023 అండ్ 24, 2023 2024లో అండి, ఇన్ 2023 అండ్ 24లో ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు, అంటే హోం మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క సీ కోస్టల్ లెంత్ని రీకాల్కులేట్ చేయడం జరిగింది. దీని ప్రకారం కోస్టల్ లెంత్ వచ్చేసి ఎంత అంటే 11,098 కిలోమీటర్స్, 11,098 కిలోమీటర్లు సీ కోస్టల్ లెంత్ అండి, మొత్తం కోస్టల్ లెంత్. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. అంటే ఇక్కడ ఏంటి అంటే ఇక్కడేమో మీకు 7,516.6 కిలోమీటర్స్, 7,516.6 కిలోమీటర్ల కోస్టల్ లెంత్ అండి. 2023 అండ్ 24లో ఏం చేశారంటే రీకాల్కులేట్ చేసినప్పుడు కోస్టల్ లెంత్ వచ్చేసి ఎంతగా అంటే 11,098 కిలోమీటర్స్ అయింది. గతంలో మనం ఏం చదువుకున్నామండి? 2023కు పూర్వం మనం ఎలా చదువుకున్నామంటే భారతదేశంలో అత్యధిక తీరరేఖ కలిగిన రాష్ట్రం అన్నప్పుడు గుజరాత్ రాష్ట్రం అన్న విషయాన్ని డిస్కషన్ చేసాం. గుజరాత్. మరి రెండవ అత్యధిక తీరరేఖ కలిగిన రాష్ట్రం అన్నప్పుడు మన రాష్ట్రానికి ప్రియారిటీ ఇచ్చాం. సెకండ్ లాంగెస్ట్ సీ కోస్టల్ లెంత్ ఇండియన్ స్టేట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చేసి రెండవ స్థానం అన్నాం. కానీ ఆ లెక్కలు తారుమారయ్యాయి. కాబట్టి సెకండ్ ప్లేస్ గోస్ టు తమిళనాడు అన్న విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి. తమిళనాడు రాష్ట్రం రెండవ స్థానం, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చేసి మూడవ స్థానానికి వెళ్ళిపోయింది. చూడండి, ఇలాంటివి మీకు ఖచ్చితంగా తెలియాలి. ఇది కరెంట్ డేటా. అంటే జాగ్రఫీ చదవడం అంటే, జాగ్రఫీ చాలామంది ఏమనుకుంటున్నారంటే జాగ్రఫీ అంటే ఎప్పుడో మనం ఒకసారి చదువుకుంటే చాలు, అదే మళ్ళీ రిపీట్ అవుతుంది హిస్టరీ లాగా అనుకుంటారు. కానీ జాగ్రఫీ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. నువ్వేదో పాతది చదివితే కొత్త ఇన్ఫర్మేషన్ అడిగితే నువ్వు ఆన్సర్ చేయలేవు. కాబట్టి కంపల్సరీ ఇలాంటివి మీరు తెలుసుకోవాలి. ఇంకొక విషయం ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మనం ఏం డిస్కషన్ చేయాలంటే, ఇవే కాకుండా ఇంకా మీకు నేను కొన్ని మాటలు చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఏంటి అంటే, ఇంకా మనం ఏం డిస్కషన్ చేయవచ్చు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెస్టర్న్ ఘాట్స్ అంటున్నాం, పడమటి కనుమలు. ఏంటండి? పడమటి కనుమలు అంటున్నాం. వన్ ఈజ్ వెస్టర్న్ ఘాట్స్, పడమటి కనుమలకు సంబంధించిన అంశాలు. వీటిని వెస్టర్న్ ఘాట్స్ అని కూడా అంటారండి. ఈ యొక్క వెస్టర్న్ ఘాట్స్కి సంబంధించి మీకు ఎలాంటి అంశాలు అడగటానికి అంటే, స్టాటిక్ ఇన్ఫర్మేషన్ అడిగేటప్పుడు పడమటి కనుమల్లో ఎత్తైన శిఖరం ఏది అంటే అనైముడి ఆర్ అనముడి అంటాం. 2695 మీటర్స్ అంటాం. 2695 మీటర్లతో అత్యంత ఎత్తైన శిఖరం వచ్చేసి ఈ యొక్క అనైముడి ఆర్ అనముడి ఈజ్ లొకేటెడ్ ఇన్ అన్నామలై హిల్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ అని చెప్పేస్తాం. మీకు ఇంకా ఏ విధంగా క్వశ్చన్స్ అడగటానికి అవకాశాలు ఉంటాయి ఇక్కడంటే, విచ్ మౌంటైన్ పీక్ లుక్స్ లైక్ ఏ ట్రయాంగులర్ అని కూడా క్వశ్చన్ అడుగుతాడు. అంటే త్రిభుజాకారంలో ఉన్న భారతదేశంలోని ప్రముఖమైన పర్వత శిఖరం ఏది అని క్వశ్చన్ అడుగుతాడు. కాబట్టి అలాంటప్పుడు మనం ఏం చెప్పాలి అంటే, ఈ యొక్క అనైముడి ఆర్ అనముడి ఇట్ లుక్స్ లైక్ ఏ ట్రయాంగులర్, అంటే త్రిభుజాకారంలో ఉన్న ఎత్తైన శిఖరంగా మనం చెప్పుకోవచ్చు. ఇది వెస్టర్న్ ఘాట్స్లో ఎత్తైన శిఖరం అని ఒక విధంగా అడుగుతాడు. అదేవిధంగా పెనిన్సులర్ అప్లాండ్ అంటే ద్వీపకల్ప భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరం ఏదని క్వశ్చన్ అడుగుతాడు. అదేవిధంగా త్రిభుజాకార పద్ధతిలో ఉన్న ఎత్తైన శిఖరం ఏది అంటాడు. సౌత్ ఇండియాలో ఎత్తైన శిఖరం ఏది. ఇలా ఎన్నో రకాలుగా, పలు విధాలుగా, సెవెరల్ టైప్స్, అనేక రకాలుగా అడగటానికి అవకాశాలు ఉంటాయి. ఏ విధంగా అడిగినా మనం ఆన్సర్ చేసేటట్టు మనం తయారు కావాలి. ఓకేనండి. అదేవిధంగా ఇంకా ఏంటంటే, ఈ యొక్క వెస్టర్న్ ఘాట్స్కు సంబంధించి ఈ యొక్క వెస్టర్న్ ఘాట్స్ అనేవి, వెస్టర్న్ ఘాట్స్ జీవ వైవిధ్యానికి బాగా ఫేమస్ అండి. జీవ వైవిధ్యం అంటే బయోడైవర్సిటీ అంటాం దీన్ని. ఈ యొక్క జీవ వైవిధ్యం అంటే ఏంటండి? బయోడైవర్సిటీ అంటారు. వన్ ఇస్ ఏమంటారండి? బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యం. ఎప్పుడైనా సరే క్వశ్చన్స్ అందరు చేసే క్వశ్చన్స్ మనం చేస్తాం, అందరు చేసే ఆన్సర్లు మనం ఇస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే వైవిధ్యంగా ఉండాలి, డైవర్సిఫికేషన్ ఉండాలి.
కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క వెస్టర్న్ ఘాట్స్ పడమటి కనుమలకు సంబంధించిన క్వశ్చన్ అడిగారనుకోండి, మీరు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే, ఈ యొక్క వెస్టర్న్ ఘాట్స్కి సంబంధించి జీవ వైవిధ్య ప్రాంతం అంటే అనేక రకాలైన వన్యజీవులు, అనేక రకాలైన వృక్ష జాతుల యొక్క కలయికే ఈ యొక్క వెస్టర్న్ ఘాట్స్. అనేక రకాలైన వృక్ష జాతులు, అనేక రకాల వన్యజీవులకు సంబంధించిన కలయికే ఈ యొక్క వెస్టర్న్ ఘాట్స్. ఈ వెస్టర్న్ ఘాట్స్ గురించి అడిగేటప్పుడు మీకు ఏమంటాడంటే, ఈ యొక్క వెస్టర్న్ ఘాట్స్లో పడమటి కనుమల్లో ఏంటండి, పడమటి కనుమల్లో వెస్టర్న్ ఘాట్స్లో ముఖ్యంగా ఈ యొక్క వెస్టర్న్ ఘాట్స్లో జీవ వైవిధ్యం ఎక్కువగా ఉంటుంది కదండి. మరి ఇక్కడ బేసికల్గా చెప్పాలంటే ఏంటంటే, ఈ యొక్క జీవ వైవిధ్యాన్ని కాపాడటానికి కొన్ని కమిటీలను ఏర్పాటు చేశారండి. ఇంపార్టెంట్ కమిటీస్ ఏం ఏర్పాటు చేశారండి? కొన్ని కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని రకాలైన కమిటీలను ఏర్పాటు చేశారు. మరి ఏంటి, ఏ రకమైన కమిటీలు? ఇలాంటివి అడుగుతాడండి, ఖచ్చితంగా అడుగుతాడు. కాబట్టి ఎలాంటి కమిటీలు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమంటామంటే, కస్తూరి రంగన్ కమిటీ 1 ఇస్ కస్తూరి రంగన్ కమిటీ అని, మాధవ్ గాడ్గిల్ కమిటీ అని. ఈ కమిటీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకోవాలి. మాధవ్ గాడ్గిల్ కమిటీ చూడండి, వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఇలాంటివి ఖచ్చితంగా తెలుసుకోవాలి. మాధవ్ గాడ్గిల్ కమిటీ కావచ్చు, తర్వాత ఈ యొక్క కస్తూరి రంగన్ కమిటీ కావచ్చు, ఇవన్నీ కూడా మరి ముఖ్యమైన కమిటీలుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క వెస్టర్న్ ఘాట్స్లో జీవ వైవిధ్యం అనేది గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంది. అంటే వృక్ష జాతులను కావచ్చు, ఈ యొక్క వన్యజీవులు కావచ్చు, క్రమక్రమంగా డిక్లైన్ తగ్గిపోతున్నాయి. మరి వీటికి సంబంధించి ఎందుకు తగ్గుతుంది, అసలు ఏంటి, ఎలా చేయాలి అనే దానిపై కొన్ని కమిటీలను ఏర్పాటు చేశారు. ఆ రకమైన కమిటీలను ఏమంటారంటే కస్తూరి రంగన్ కమిటీ కానీ, మాధవ్ గడ్గిల్ కమిటీ కానీ, ఇలాంటి కమిటీల మీద కూడా మీకు క్వశ్చన్స్ అడగడానికి అవకాశాలు ఉంటాయి. ఇంకా మనకి ఏంటి అంటే, ఇవే కాకుండా ఇలాంటివి క్వశ్చన్స్ బాగా అడుగుతారండి. ఇంకా మనకి ఏంటంటే హిమాలయాలకు సంబంధించి కావచ్చు. హిమాలయాలు రీసెంట్గా మనం ఒక మాట మీకు తెలుసునో తెలియదు, ఇండియన్ మాన్సూన్ సిస్టమ్ అనేది, ఇండియన్ మాన్సూన్ సిస్టమ్ అంటున్నాం. ఈ యొక్క ఇండియన్ మాన్సూన్స్ సిస్టమ్ అంటున్నాం కదా. ఈ యొక్క ఇండియన్ మాన్సూన్ సిస్టమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పేటప్పుడు ఇప్పటి వరకు ఈ యొక్క హిమాలయాలు అంటే టిబెట్స్ను, మరి కొన్ని బంగాళాఖాతపు శాఖ, అరేబియా, ఇవి నైరుతి ఋతుపవనాలు అంటాం కదండి, అవి టిబెట్ను చేరుకోలేదు. కానీ ఈసారి ఇక టిబెట్ ప్రాంతాన్ని టచ్ చేయడం జరిగింది. ఇలాంటివి కూడా తెలుసుకోవాలి కొద్దిగా. అంటే కరెంట్ అంశాలు, స్టాటిక్ ఇన్ఫర్మేషన్. ఇది దేనికి సంబంధించి, ఈ యొక్క నైసర్గిక స్వరూపంలో ఇలాంటివి ఎన్నో రకాలైన అంశాలు ఉన్నాయండి. ఒక రోజుతో అయ్యే పని కాదు, ఒక 10 నిమిషాలతోనో 15 నిమిషాల్లోనూ చెప్పే అంశాలు కాదు ఇవన్నీ. వీటన్నిటికీ సుదీర్ఘంగా చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి మీకు జస్ట్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఏంటి, మనం ఎలా ముందుకెళ్ళాలి అనే దానిపై మీకు నేను చెప్తున్నాను. ఓకేనా అండి? ఎస్. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం ఏం డిస్కషన్ చేయొచ్చు అంటే, ఇవే కాకుండా తర్వాత వచ్చేసి నదులు, నీటిపారుదల ప్రాజెక్టులు, రివర్స్ అండ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అనే అంశం గురించి. ఏంటంటే ఇది నదులు, నీటిపారుదల ప్రాజెక్టులు, రివర్స్ అండ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటున్నాం. రివర్స్ అండ్ ఇరిగేషన్, రివర్స్ అండ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కు సంబంధించి, నదులు మరియు నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలను డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. రివర్స్ అండ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, నదులు మరియు నీటిపారుదల ప్రాజెక్టులు. వీటిలో ఈ యొక్క నదులు, నదీ వ్యవస్థ మరియు నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు డిస్కషన్ చేసేటప్పుడు పర్టికులర్గా చూడండి, ఇక్కడ మనం కొన్ని విషయాలు డిస్కషన్ చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మీకు కనీసం వెయిటేజ్ ఇక్కడ 2 లెసన్లు అండి. ఇక్కడ ఒకటి రివర్స్ అండ్ ఆల్సో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, 2 లెసన్స్ అండి. ఇవి 2 చాప్టర్లు ఉన్నాయి. ఇక్కడ మనకు ఎన్ని మార్కులు వెయిటేజ్ ఎంతగా మనం ఆశించవచ్చు అంటే, ఒక 5 మార్క్స్ వచ్చేసి వెయిటేజ్ వచ్చేసి ఎంతగా మనం ఆశించవచ్చు అంటే, ఒక 5 మార్క్స్ దాకా మనం వీటి యొక్క వెయిటేజ్ వచ్చేసి ఒక 5 మార్కులకి మనం వెయిటేజ్ ఉండొచ్చు. అంటే ఏంటంటే ఎకానమీతో రిలేటెడ్ అన్న అంశాలు, అంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటున్నాం. కాబట్టి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఒకటి, నదీ వ్యవస్థ ఒకటి, కాబట్టి ఒక 5 మార్కుల వరకు దీని యొక్క వెయిటేజ్ ఉంటుందండి. మరి 5 మార్క్స్ అంటే ఊరికి వస్తాయండి, ఎంత కష్టం. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క 5 మార్కుల వరకు ఈ యొక్క రివర్స్ అండ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కు సంబంధించి. ఎస్, ఓకే. మరి వీటిలో వచ్చేసి మీకు బేసికల్గా చెప్పాలంటే అకార్డింగ్ టు కేఎల్ రావు అంటారు. కేఎల్ రావు అంటే కానూరి లక్ష్మణ్ రావు అంటున్నాం. కేఎల్ రావు అంటే ఏంటండి? కానూరి లక్ష్మణ్ రావు.
కానూరు లక్ష్మణరావు ప్రకారం భారతదేశంలో నదీ వ్యవస్థ ఎన్ని రకాలు? ఇలాంటివి మనకు జనరల్గా నదీ వ్యవస్థ ఎన్ని రకాలు అని చెప్పచ్చు. కాబట్టి కానూరు లక్ష్మణరావు ప్రకారం నదీ వ్యవస్థ భారతదేశంలో 3 రకములుగా వర్గీకరించవచ్చు. అవి వచ్చేసి మనం ఏం చెప్తామంటే, ఒకటి హిమాలయన్ రివర్ సిస్టమ్ అంటాం. హిమాలయ నదీ వ్యవస్థ, వన్ ఈజ్ హిమాలయన్ రివర్ సిస్టమ్ అంటున్నాం. హిమాలయన్ రివర్ సిస్టమ్, హిమాలయ నదీ వ్యవస్థ అనేది ఒకటి. హిమాలయ నదీ వ్యవస్థ, హిమాలయన్ రివర్ సిస్టమ్ అంటున్నాం. రెండవది ఇంకా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, ఇవే కాకుండా పెనిన్సులర్ రివర్స్ అండి, ద్వీపకల్ప నదులు చెప్పచ్చు. ఏవండి అవి? ద్వీపకల్ప నదులు. సెకండ్ వన్ ఈజ్ పెనిన్సులర్ రివర్స్ అంటారు వీటిని. ఆ పెనిన్సులర్ రివర్స్ అంటే ద్వీపకల్ప నదులు. వీటిని ఇంకొక మాట ఏమంటారంటే నాన్ పెరీనియల్ రివర్స్, నాన్ పెరీనియల్ రివర్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. నాన్ పెరీనియల్ రివర్స్ అంటే జీవనదుల కానివి అని కూడా పిలుస్తారు. మూడవది వచ్చేసి ఏంటి అంటే ఇన్లాండ్ రివర్స్. ఇన్లాండ్ రివర్స్ అంటే అంతర్భూభాగ నదులు అంటారండి. ఇన్లాండ్ రివర్స్ అంటే అంతర్భూభాగ నదులు. పెనిన్సులర్ రివర్స్ అని, హిమాలయన్ రివర్ సిస్టమ్ అని, ఇలా 3 రకాలుగా వర్గీకరించారు. ఎవరి ప్రకారం ఇది అంటే అకార్డింగ్ టు KL రావు ప్రకారం ఇలా హిమాలయన్ రివర్ సిస్టమ్ అని, తర్వాత రెండవది వచ్చేసి పెనిన్సులర్ రివర్ సిస్టమ్ అని, అండ్ థర్డ్ వన్ ఇస్ హిమాలయన్ రివర్ సిస్టమ్ అని, ఇలా 3 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. మీకు ఎలా అడుగుతున్నాడంటే ఇప్పుడు చూడండి, క్వశ్చన్స్ అడిగే విధానం ఎలా ఉందంటే, భారతదేశం వచ్చేసి ఇండియాలో మీకు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారో ఒకసారి మీకు నేను డిస్కషన్ చేస్తాను చూడండి మీతోటి. భారతదేశానికి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడో ఒకసారి అందరు కూడా అబ్జర్వ్ చేయండి ప్లీజ్. ఓకే, ఇది భారతదేశం ఇలా ఉందనుకోండి. భారతదేశం ఇలా ఉన్నప్పుడు ఇది సెంట్రల్ ఇండియాలో మధ్య భారతదేశం ఉందండి. ఈ మధ్య భారతదేశంలో వింధ్య మరియు సాత్పురా పర్వతాలు ఇక్కడ విస్తరించి ఉన్నాయి. ఏమున్నాయండి? వింధ్య అండ్ సాత్పురా రేంజెస్, వింధ్య సాత్పురా పర్వతాలు. ఈ యొక్క వింధ్య సాత్పురా పర్వతాల్లో జన్మించే కొన్ని నదులండి, సమ్ ఇంపార్టెంట్ రివర్స్. కొన్ని నదులు ఏం చేస్తున్నాయంటే ఇక్కడ ఆరిజిన్ అయిన తర్వాత, ఇక్కడ చూడండి, ఇక్కడ ఆరిజిన్ అయిన తర్వాత ఇలా ఉత్తరంగా ప్రవహిస్తూ హిమాలయన్ రివర్ సిస్టమ్ అంటే ఇది వచ్చేసి యమునా రివర్ అండి. ఇది యమునా రివర్తో మెర్జ్ అవుతున్నాయి. ఇలా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఏమంటున్నాడంటే ద్వీపకల్ప భారతదేశంలో జన్మించి, క్వశ్చన్ అడిగే విధానం చూడండి. మీకు క్వశ్చన్ అడిగే విధానం ఎలా ఉందంటే ద్వీపకల్ప భారతదేశంలో జన్మించి, ద్వీపకల్ప భారతదేశంలో జన్మించి అంటే పెనిన్సులర్ ఇండియాలో ఆరిజిన్ అయ్యి, ద్వీపకల్ప భారతదేశంలో జన్మించి ఉత్తరంగా ప్రవహించి, ఇది నార్త్ పార్ట్ కదండి, ఇలా ఉత్తరంగా ప్రవహించి యమునా నది వ్యవస్థతో కలిసే నదులు. గతంలో ప్రీవియస్ క్వశ్చన్ అండి ఇది. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ప్రీవియస్ క్వశ్చన్స్ ఇలా అడుగుతున్నాడు. ద్వీపకల్ప భారతదేశంలో జన్మించి ఉత్తరంగా ప్రవహిస్తూ యమునా నదితో కలిసే నదులు ఏవి అంటున్నాడు. కాబట్టి విచ్ రివర్ ఆర్ రివర్స్ రైజెస్ ఇన్ సెంట్రల్ ఇండియా అండ్ ఫ్లోస్ టువర్డ్స్ నార్త్ అండ్ జాయిన్స్ విత్ యమునా రివర్ సిస్టమ్ అంటే ద్వీపకల్ప భారతదేశంలో జన్మించి ఉత్తరంగా ప్రవహిస్తూ హిమాలయ నదీ వ్యవస్థతో కలిసే నదులు వచ్చేసి ఏవని ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఇలాంటివి అడిగినప్పుడు మనం ఏం చెప్పాలండి? చంబల్ కావచ్చు, బెట్వా కావచ్చు, చంబల్, నెక్స్ట్ వన్ బెట్వా, కెన్ అండ్ సింధ్ రివర్స్, ఇలాంటివి అడిగారండి క్వశ్చన్స్. కాబట్టి ఇలా ఏ విధంగా అడిగినా మనం చేసేటట్టు ఉండాలి. ఇంకొకటి ఏంటి అంటే ఈ మధ్య కాలంలో ఇండియా పాకిస్తాన్ల మధ్య కొంచెం ఎలా ఉంది అంటే కొంచెం అలజడి, అంటే కొంచెం ఇద్దరు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం ఇలాంటివి అనేది జరిగింది. మరి ముఖ్యంగా పహల్గామ్లో వచ్చేసి అమాయక ప్రజలపై మరి ఇక ఉగ్రవాదులు దాడులు జరపడం ఇవన్నీ మీరు చూసే ఉంటారు. ఓకేనా? మరి అలా ఉంటే మరి ముఖ్యంగా ఏంటి అంటే ఇలా ఉగ్రవాదులు దాడులు జరుపుతున్నారు, ఇవన్నీ మనకు తెలుసు. అప్పుడు భారత ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇండస్ వాటర్ ట్రీటీ, సింధు నది జలాల వివాదం, ఇండస్ వాటర్ ట్రీటీ అంటున్నాం. ఇండస్ వాటర్ ట్రీటీ అంటే ఏంటంటే సింధు నది జలాల ఒప్పందం సంబంధించి అప్పుడు న్యూస్లోకి వచ్చింది.
ఈ మధ్యకాలంలో సింధు నది జలాల ఒప్పందానికి సంబంధించి న్యూస్లో వచ్చిందండి. ఎందుకు సింధు నది జలాల ఒప్పందానికి సంబంధించి ఎందుకు న్యూస్లోకి రావడం జరిగింది? కాబట్టి ఇక సింధు నది జలాల ఒప్పందానికి సంబంధించి ఎందుకు న్యూస్లోకి వచ్చిందో ఒకసారి చెప్పుకుంటే, ఈ ఒప్పందం ఎప్పుడో 1960 సంవత్సరంలోని ఇక ఇండస్ వాటర్ ట్రీటీ అనేది జరిగిందండి. ఇక ఇండస్ వాటర్ ట్రీటీ అప్పుడు వచ్చింది. ఇక ఇండస్ కావచ్చు, జీలం కావచ్చు, చినాబ్ నదులకు సంబంధించి పాకిస్తాన్కి, రావి, సట్లెజ్, బియాస్ నదీ జలాలు వచ్చేసి ఇండియాకు సంబంధించి అప్పుడు ఒప్పందం చేసుకున్నారు. మరి ఇప్పుడు ఎందుకు వై ఇన్ న్యూస్ అంటే, ఇలా భారత్ పాకిస్తాన్ల మధ్య కొంచెం డిఫరెన్సెస్ వచ్చాయి, భేదాలు వచ్చిన తర్వాత ఏం చేశారంటే, ఒక విధంగా చెప్పాలంటే అమాయక ప్రజలపై, టూరిస్టులపై ఇక ఉగ్రవాదులు దాడులు జరపడం ఇలాంటివన్నీ జరిగాయి. కాబట్టి ఇక ఇండస్ వాటర్ ట్రీటీ, సింధు నది జలాల ఒప్పందాన్ని భారత ప్రభుత్వం వచ్చేసి ఆపేసింది. మేము ఈ ఒప్పందాన్ని అంగీకరించాం, ఇప్పుడు దీన్ని మేము పాటించము అని ఏం చేస్తారంటే దాన్ని పక్కకు పెట్టేసింది. కాబట్టి ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించిన దాని మీద మీకు ఖచ్చితంగా ఈసారి అది ఏ ఎగ్జామ్ అయినా సరే, అది గ్రూప్ 1, గ్రూప్ 2, తర్వాత ఎస్ఐఆ, కానిస్టేబుల్, వాట్ ఎవర్ ఏదైనా సరే, మీకు ఖచ్చితంగా దీని మీద క్వశ్చన్స్ అడగటానికి అవకాశాలు ఉన్నాయి. మీకు ఎలాంటి క్వశ్చన్స్ అడంటే, సింధు నది జలాల ఒప్పందానికి సంబంధించి మధ్యవర్తిత్వం అంటే మీడియేటర్గా, న్యూట్రల్ ఎక్స్పర్ట్గా ఉన్న సంస్థ ఏదని కూడా క్వశ్చన్ అడగచ్చు. IMF అని, IBRD అని ఇలా రకరకాల ఆప్షన్స్ ఇస్తారు. కాబట్టి ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రికన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అంటే ఈ యొక్క ప్రపంచ బ్యాంక్ వచ్చేసి ఈ యొక్క మధ్యవర్తిగా వ్యవహరించడం జరిగింది ఈ యొక్క ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించి 1960లో. ఇలాంటివి క్వశ్చన్స్ ఎన్నో అడుగుతాడండి. ఎవరెవరి మధ్య జరిగింది, ఏ ఏ దేశాల మధ్య, నాటి ప్రధానమంత్రులు ఎవరు, ఇలాంటివి మన క్వశ్చన్స్ అడగటానికి అవకాశాలు ఉన్నాయి. ఓకేనా అండి? అదేవిధంగా భారతదేశంలో ఇంకా చాలా నదులు ఉన్నాయండి. కొన్ని అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలకు సంబంధించిన అంశాలు కూడా మనం తెలుసుకోవాలి. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలు, అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలు అంటున్నాం. ఈ యొక్క అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలకు సంబంధించిన అంశాలు ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ అంటున్నాం. ఈ యొక్క ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్కు సంబంధించిన అంశాలు కూడా మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలకు సంబంధించి కూడా మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుందండి. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకకి తమిళనాడుకి, తమిళనాడుకి కేరళకి, తర్వాత ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి, తెలంగాణకి మహారాష్ట్రకి, ఆంధ్రప్రదేశ్ కర్ణాటకకి, ఇలా అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలు ఉన్నాయి. ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ అంటారు. వీటికి సంబంధించి కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలి. కంపల్సరీ ఇలాంటి వాటి మీద కూడా అడగటానికి అవకాశాలు మెండుగానే ఉంటాయండి. ఓకేనా అండి? ఇది ఇలాంటి విషయాలు దేనికి సంబంధించి ఇక నదులు, నీటిపారుదలకు సంబంధించి ఇవన్నీ కూడా అడగటానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఇంకొక లెసన్. నెక్స్ట్ వన్, భారతదేశపు శీతోష్ణ స్థితి ఇండియన్ మాన్సూన్ సిస్టమ్ అంటాడు. ఇండియన్ మాన్సూన్ సిస్టమ్ అంటే ఏంటి అంటే, మీకు రేపు ఇలా అడుగుతాడండి, మాన్సూన్ అంటే ఏంటి, మాన్సూన్ అంటే ఏంటి అనేది కూడా మనకు అడగచ్చు. మాన్సూన్ అంటే ఏంటి, మాన్సూన్ అనే పదం ఎక్కడి నుంచి డిరైవ్ చేసుకోబడింది, మరి ఏంటి దీనికి సంబంధించిన విషయాలు కూడా మనం అడగటానికి అవకాశాలు ఉన్నాయి. మాన్సూన్ అంటున్నాం. ఈ యొక్క మాన్సూన్ అనే పదం ఎక్కడి నుంచి డిరైవ్ చేసుకోవడం అంటే మౌసమ్ అనే అరబిక్ టర్మ్ అండి. మౌసమ్, ఈ యొక్క మౌసమ్ అనే అరబిక్ టర్మ్ నుంచి తీసుకోబడింది. మౌసమ్ అనే అరబిక్ భాషా పదం. ఏ పదం అండి ఇది? మౌసమ్ అనే అరబిక్ టర్మ్ నుంచి తీసుకోబడింది. ఈ మౌసమ్ అనే అరబిక్ టర్మ్కి అర్థం ఏంటి అంటే ఋతువు, సీజన్ అని అర్థం. ఏమని అర్థం అండి? సీజన్, ఋతువు అని అర్థం. దీనికి సంబంధించిన అంశాలు చాలా ఉన్నాయండి, అవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఈ యొక్క మాన్సూన్ అనే పదాన్ని మౌసమ్ అనే అరబిక్ భాషా పదం నుంచి అంటున్నారు. ఈ యొక్క మౌసమ్ అనే అరబిక్ ఫస్ట్ టర్మ్, ఈ టర్మ్ని మొదటిసారిగా ఎవరు అప్లై చేశారు అనేది కూడా అడుగుతాడండి. దిస్ టర్మ్ వాజ్ ఫస్ట్ అప్లైడ్ బై, మొదటిసారిగా ఉపయోగించిన వ్యక్తి ఎవరు, ఇలాంటి అంశాలు కూడా అడగటానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దిస్ టర్మ్ ఫస్ట్ అప్లైడ్ బై అని కూడా మనకు క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి ఇలాంటివి ఇంకా మనకేంటి అంటే, మరి భారతదేశంలో ఏ రకమైన క్లైమేటిక్ కండిషన్స్ ఉన్నాయి, భారతదేశంలో ఏ రకమైన క్లైమేటిక్ అంటే ట్రాపికల్ మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్. ట్రాపికల్ మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్ అంటే భారతదేశంలో ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థితి ఉందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ట్రాపికల్ మాన్సూన్ టైప్ ఆఫ్
క్లైమేట్, ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థితి, ట్రాపికల్ మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్ ఉంటుంది. మీకు ఇలా రకరకాలుగా అడుగుతాడండి. మరి భారతదేశంలో ఋతుపవన వ్యవస్థను బాగా ప్రభావితం చేసే అంశాలు ఏవి అని కూడా క్వశ్చన్స్ అడగచ్చు. ఇలా రకరకాలుగా. రీసెంట్గా ఇంకొకటి ఏంటి అంటే, రీసెంట్గా వచ్చేసి భారతదేశంలో ఐఎండి అనే ఒక సంస్థ ఉందండి. ఐఎండి అంటే ఏంటంటే, ఐఎండి స్టాండ్స్ ఫర్ ఇండియన్ మెట్రలజికల్ డిపార్ట్మెంట్ అంటారండి. భారత వాతావరణ శాఖ, ఇండియన్ మెట్రలజికల్ డిపార్ట్మెంట్. ఈ యొక్క భారత వాతావరణ శాఖ రీసెంట్గానే 150 years 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంస్థ అండి. 150 years 150 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సంస్థ అండి ఇది. 150 years అంటే ఇది ఏర్పాటు చేసి 150 సంవత్సరాలు అయిందండి. ఇలాంటివి కూడా మనకు అడగటానికి అవకాశాలు ఉన్నాయి. రేపు ఏమంటాడంటే, క్రింది వాటిలో ఏ సంస్థ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ ఇన్స్టిట్యూట్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ 150 years 150 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న సంస్థ ఏదని క్వశ్చన్ అడగచ్చు. కాబట్టి ఐఎండి ఇండియన్ మెటలజికల్ డిపార్ట్మెంట్ అనేది 150 years సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంది అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ఇవి చెప్పేటప్పుడు మీకు ఇంకేంటంటే, ఎన్వైరన్మెంట్ అండ్ ఎకాలజీకి సంబంధించిన అంశాలు కూడా యాడ్ అవుతాయండి. ఎన్వైరన్మెంట్ అండ్ ఎకాలజీ, ఎన్వైరన్మెంట్ పర్యావరణానికి సంబంధించిన అంశాలు కూడా మనం డిస్కషన్ చేయాలి. ఎన్వైరన్మెంట్ అండ్ ఎకాలజీకి సంబంధించిన అంశాలు కూడా డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. ఎన్వైరన్మెంట్ అండ్ ఎకాలజీకి సంబంధించిన అంశాలు కూడా డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఎన్వైరన్మెంట్ అండ్ ఎకాలజీకి సంబంధించిన అంశాలు కూడా మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా అండి? ఎన్వైరన్మెంట్ అండ్ ఎకాలజీకి సంబంధించిన అంశాలు కూడా డిస్కషన్ చేయాలి. ఓకేనా? అవన్నీ కూడా చాలా అంశాలండి, చాలా అంశాలు డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఇక రీసెంట్గా మనకు తుఫానులు తరచుగా వస్తుంటాయండి. మనం వీఆర్ లొకేటెడ్ ఇన్ ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా. మనం భారతదేశం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు, తర్వాత ఒడిస్సా కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడున్నాయంటే ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియాలో ఉన్నాయి. ఇక్కడ తరచుగా ట్రాపికల్ సైక్లోన్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఏమొస్తుంటాయండి? ట్రాపికల్ సైక్లోన్స్. ఈ యొక్క ట్రాపికల్ సైక్లోన్స్ అనేవి తరచుగా సంభవిస్తాయి అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ట్రాపికల్ సైక్లోన్స్ తరచుగా వస్తూ ఉంటాయి. అసలు ఏంటి సైక్లోన్ అంటే ఏంటి, సైక్లోన్స్ ఎక్కడ వస్తాయి, ఇలాంటి అంశాలన్నీ కూడా చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ ఉంటుందండి. కాబట్టి ఇలాంటివి, తర్వాత వీటితో పాటు ఇంకా ఏంటంటే సహజ ఉద్భిజ సంపద అంటున్నాం. ఏంటండి? సహజ ఉద్భిజ సంపద అంటున్నాం. సహజ ఉద్భిజ సంపద మరియు వన్య సంపదకు సంబంధించిన అంశాలు. ఇక్కడ చూడండి, సహజ ఉద్భిజ సంపద అంటే మనం ఇక్కడ ఏం డిస్కషన్ చేయాలంటే, అసలు ఏంటి ఫారెస్ట్, మరి సహజ ఉద్భిజ సంపద అంటే ఏంటండి? న్యాచురల్ వెజిటేషన్ అంటారు. ఏమంటారండి? న్యాచురల్ వెజిటేషన్. ఇక న్యాచురల్ వెజిటేషన్ ఏమంటారంటే అడవి అని కూడా అంటారు. మీరు ఏదో కొత్తది అనుకుంటారండి. న్యాచురల్ వెజిటేషన్ అంటే అడవి అని అర్థం, ఫారెస్ట్ అని అర్థం అండి. న్యాచురల్ వెజిటేషన్ అంటే అడవులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. న్యాచురల్ వెజిటేషన్ అంటే అడవులకు సంబంధించి, మరి ముఖ్యంగా వృక్ష జాతులకు సంబంధించిన అంశం, వృక్ష జాతులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. అసలు ఏంటి, ఎలా విషయాలు, ఇవన్నీ కూడా మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. వెజిటేషన్, ఈ యొక్క వృక్ష సంపద, దీనికి సంబంధించి చెప్పేటప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి సంబంధించి చెప్పేటప్పుడు March 21 గురించి డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. March 21. అదేవిధంగా 2011 యునెస్కో ఏం డిక్లేర్ చేసింది అనే దానిపై మనం డిస్కషన్ చేయాలి. సెకండ్ వన్ March 21 అండ్ యునెస్కో 2011 ప్రకారం. మరి నెక్స్ట్ వన్ ఇంకా ఏంటి అంటే అడవుల్లో రకాలు, టైప్స్ ఆఫ్ వెజిటేషన్ అనమాట. ఎన్ని రకాలు, ఏ రకమైన అడవులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏంటి విషయాలు, ఇవి డిస్కషన్ చేయాలి. టైప్స్ ఆఫ్ వెజిటేషన్, అడవుల రకాలు, మరి వాటి యొక్క యూజెస్, ఉపయోగాలు ఏమైనా ఉన్నాయా, యూజెస్ అండి, ఉపయోగాలు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా డిస్కషన్ చేయాలి. యూజెస్, ఉపయోగాలు. ఉపయోగాలతో పాటు మనం ఇంకా ఏం డిస్కషన్ చేయాలంటే, అదేవిధంగా వన్య సంపద అండి, వైల్డ్ లైఫ్ అంటారు. ఈ యొక్క వైల్డ్ లైఫ్కి సంబంధించిన అంశాలు కూడా డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. వైల్డ్ లైఫ్ అంటే వన్య సంపద అంటున్నాం. వైల్డ్ లైఫ్ అంటే వన్య సంపద అండి. ఈ యొక్క వన్య సంపద గురించి డిస్కషన్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటికి సంబంధించిన అంశాలు డిస్కషన్ చేయాలి. ఏంటవి అంటే 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, WPA అంటున్నాం.
వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్కి సంబంధించిన అంశాలు. WP అంటే ఏంటంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే వన్యమృగ సంరక్షణ చట్టం అంటారు. అదేవిధంగా వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ డేకి సంబంధించిన అంశాలు. వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ డే అంటే వన్యమృగ సంరక్షణ దినోత్సవానికి సంబంధించి కూడా ఇవన్నీ కూడా డిస్కషన్ చేయాలి. అదేవిధంగా ఇంకా ఏంటంటే నేషనల్ పార్కులు అంటే జాతీయ పార్కులకు సంబంధించిన అంశాలు. అదేవిధంగా టైగర్ రిజర్వ్స్కు సంబంధించిన అంశాలు, ఎలిఫెంట్ రిజర్వ్స్కు సంబంధించిన అంశాలు, ఎలిఫెంట్ రిజర్వ్స్, బర్డ్ సంక్చరీస్కు సంబంధించిన అంశాలు, బర్డ్ సంక్చరీస్. నెక్స్ట్ వన్ బయో రిజర్వ్స్కు సంబంధించిన అంశాలు అంటే జీవరక్షిత ప్రాంతాలు. వీటికి సంబంధించి ఎలాంటివి డిస్కషన్ అంటే కరెంట్ డేటా చెప్పాలి. ఇప్పుడు రీసెంట్గానే ఈ యొక్క కోల్డ్ డెజర్ట్ హిమాచల్ ప్రదేశ్ అండి. కోల్డ్ డెజర్ట్ అనేది ఎక్కడుందండి? హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. ఈ యొక్క కోల్డ్ డెజర్ట్ హిమాచల్ ప్రదేశ్. ఈ యొక్క కోల్డ్ డెజర్ట్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఈ యొక్క కోల్డ్ డెజర్ట్ వచ్చేసి 13వ మ్యాన్ అండ్ బయో రిజర్వ్గా మ్యాన్ అండ్ బయో మాబ్ లిస్టులోకి చేరిపోయింది. ఇలాంటివి ఎక్కువగా అడగటానికి అవకాశాలు ఉన్నాయండి. చూడండి, ఇలాంటివి అడుగుతాడు. భారతదేశంలో MAB మాబ్ అంటే ఏంటంటే మ్యాన్ అండ్ బయో రిజర్వ్ లిస్టులో ఈ యొక్క యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో చేరిన 13వ బయో రిజర్వ్ ఏదంటే కోల్డ్ డెజర్ట్ హిమాచల్ ప్రదేశ్. ఇది లాహోర్ అండ్ స్పిటి వ్యాలీలలో, తర్వాత లడఖ్లో కొంత భాగం ఉంటుంది. ఈ బయో రిజర్వ్కి వచ్చేసి 13th మ్యాన్ అండ్ బయో రిజర్వ్గా ఎవరు డిక్లేర్ చేశారంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ వాళ్ళు డిక్లేర్ చేయడం. ఇవి కరెంట్ డేటాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఎలాంటివండి ఇవి? కరెంట్ డేటాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్గా మనం చెప్పుకోవచ్చు. కరెంట్ డేటా అండి ఇది. ఎలాంటివండి? కరెంట్ డేటాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, కరెంట్ డేటా. ఓకేనా అండి? ఈ యొక్క కరెంట్ డేటాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇలాంటివి మీతోటి నేను డిస్కషన్ చేస్తాను. అదేవిధంగా ఇంకా ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ IBCA అంటున్నాం. IBCA అంటే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అంటారు. ఈ యొక్క ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది 2023లో 2023లో 23 ఏప్రిల్ మంత్లో 2023 ఏప్రిల్ మంత్లో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది జరిగింది. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ జరిగింది. ఎక్కడ జరిగిందంటే కర్ణాటక రాష్ట్రంలో మైసూర్ యూనివర్సిటీలో ఈ యొక్క ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఒప్పందం అనేది జరిగింది. మరి ఇలాంటివన్నీ కూడా మనకు జనరల్గా మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా అండి? ఇవే కాకుండా మనం ఇంకా ఏం డిస్కషన్ చేయాలంటే చూడండి, ఇవే కాకుండా మనం ఇంకా డిస్కషన్ చేయాల్సిన అంశాలు ఇప్పుడు మృత్తికలు మరియు మృత్తికల రకాలు. ఇవి చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క మృత్తికలు సాయిల్స్ అనేవి బేసికల్గా చెప్పాలంటే ఈ యొక్క సాయిల్స్ అనేవి సాయిల్స్ అంటున్నాం కదా, ఈ యొక్క సాయిల్స్ వచ్చేసి చాలా కీలక పాత్ర పోషిస్తాయండి. సాయిల్స్ అనేవి చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే ఇండియన్ అగ్రికల్చర్, భారత వ్యవసాయ రంగంలో ఇండియన్ అగ్రికల్చర్ అంటున్నాం. ఇండియన్ అగ్రికల్చర్ అంటున్నాం కదండి. భారత వ్యవసాయ రంగంలో ఇండియన్ అగ్రికల్చర్ అంటున్నాం. ఈ యొక్క ఇండియన్ అగ్రికల్చర్లో ఈ యొక్క సాయిల్స్ అనేవి ఎలా ఉన్నాయంటే ఇట్ ప్లేస్ సిగ్నిఫికెంట్ రోల్ అండి. చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి. కాబట్టి మృత్తికలు చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి. మరి ముఖ్యంగా ఈ యొక్క సాయిల్స్కి సంబంధించిన ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ సాయిల్స్, మరి మృత్తికలను సాగు చేసే విధానం, ఇలా ఎన్నో అంశాలు ఉన్నాయండి. అవన్నీ కూడా మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. మృత్తికలు సాగు చేసే విధానం, ఇవన్నీ కూడా మనం చాలా అంశాలు డిస్కషన్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇంకా ఏంటి అంటే ఈ యొక్క మృత్తికా క్రమక్షయం అనేది 2 రకాలుగా జరుగుతుందండి. అంటే సాయిల్ ఎరోజన్ అంటాం. సాయిల్ ఎరోజన్. ఈ సాయిల్ ఎరోజన్లో మరి ఒకటేమో న్యాచురల్ ఫ్యాక్టర్స్ గాను, రెండవది వచ్చేసి హ్యూమన్ ఫ్యాక్టర్స్ అంటే మానవ సంబంధ కారకాలు అని ఇలా 2 రకాలుగా చెప్తారండి. న్యాచురల్ ఫ్యాక్టర్స్ అండ్ ఆల్సో హ్యూమన్ ఫ్యాక్టర్స్గా మనం చెప్పుకుంటాం. న్యాచురల్ ఫ్యాక్టర్స్ అంటే ఈ యొక్క పవన క్రమక్షయం అంటే విండ్ ఎరోజన్ కావచ్చు, వాటర్ ఎరోజన్, నీటి క్రమక్షయం కావచ్చు. తర్వాత హ్యూమన్ ఫ్యాక్టర్స్ అంటే మనం రకరకాలైన హ్యూమన్ ఫ్యాక్టర్స్ జరుగుతాయి. అవన్నీ కూడా చాలా అంశాలు డిస్కషన్ చేయాల్సి ఉంటుందండి ఈ యొక్క మృత్తికల రకాలకు సంబంధించి. అదేవిధంగా వీటికి సంబంధించిన సాయిల్స్కు సంబంధించిన రీసెర్చ్ సెంటర్స్ అండి. సాయిల్స్కు సంబంధించిన రీసెర్చ్
సాయిల్స్కు సంబంధించిన రీసెర్చ్ సెంటర్స్కు సంబంధించి కూడా మనం డిస్కషన్ చేయాలి. సాయిల్స్కు సంబంధించిన రీసెర్చ్ సెంటర్స్, మృత్తికా పరిశోధనా కేంద్రాలు, సాయిల్ రీసెర్చ్ సెంటర్స్, ఇవి కూడా మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నల్లరేగడి నేలల పరిశోధనా కేంద్రం ఎక్కడుంది, ఎర్ర నేలల పరిశోధనా కేంద్రం ఉంది, మౌంటైన్ సాయిల్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఎక్కడుంది, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెమీ ఎరిడ్ అంటే ఇక్రి షాట్ అంటాం కదండి, ఇవన్నీ ఎక్కడున్నాయి, ఏంటి వీటి యొక్క ప్రాధాన్యత ఏంటి, ఇలాంటి అంశాలన్నీ కూడా మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనండి, అవి అలా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా ఏంటంటే వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు అనే అంశం గురించి మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. ఏదండి, వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు. ఓకేనండి, ఈ యొక్క వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు అనే అంశం గురించి కూడా మనం డిస్కషన్ చేయాలి. ఈ యొక్క వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు సంబంధించిన అంశాలంటే బేసికల్గా ఈ యొక్క వ్యవసాయం అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఇంట్రడక్షన్, ఈ యొక్క ఇంట్రడక్షన్ పార్ట్ మనం డిస్కషన్ చేయాలి. వన్ ఈజ్ ఇంట్రడక్షన్ అంటున్నాం. అంటే వ్యవసాయం అంటే ఏంటి, ఈ యొక్క వ్యవసాయానికి సంబంధించిన విషయాలన్నీ కూడా మనం డిస్కషన్ చేయాలి. ఇంట్రడక్షన్ పార్ట్, ఇంట్రడక్షన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిస్కషన్ చేయాల్సింది. వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు అంటే ఇక్కడ మనకు వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలు అంటారు. వీటిని అలాయిడ్ సెక్టార్స్ ఏమంటారండి, అలాయిడ్ సెక్టార్స్ అంటే అనుబంధ రంగాలు అంటారు. అలాయిడ్ సెక్టార్స్ అంటే అనుబంధ రంగాలు అంటారు. ముఖ్యంగా మనకు పౌల్ట్రీ ఇండస్ట్రీ కావచ్చు, పౌల్ట్రీ అంటే కోళ్ళ పెంపకం కావచ్చు, నెక్స్ట్ వన్ పందుల పెంపకం కావచ్చు, తర్వాత గొర్రెల పెంపకం కావచ్చు, తర్వాత వివిధ రకాలైన రెవల్యూషన్స్ కావచ్చు. రెవల్యూషన్స్ మీన్స్ విప్లవాలు, ఇవన్నీ కూడా మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ దీంట్లో. తర్వాత మీకు ఏంటంటే యాజ్ పర్ సోషో ఎకనామిక్ సర్వే సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం, సోషియో ఎకనామిక్ సర్వే సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం ఇవన్నీ కూడా డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. సోషియో ఎకనామిక్ సర్వే సామాజిక ఆర్థిక సర్వే ముఖ్యంగా ఏంటంటే ఇండియాకు సంబంధించి అంటే భారత ప్రభుత్వం విడుదల చేసిన ఈ యొక్క సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం ఇవన్నీ కూడా డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. అంటే సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం ఇవన్నీ డిస్కషన్ చేయాలి. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఓకేనండి, ఏ పంటల ఉత్పత్తులు ఎవరు ప్రథమ స్థానంలో ఉన్నారు, ఏ పంటను మొదటిసారిగా ఎక్కడ కల్టివేట్ చేశారు, ఇలాంటి అంశాలు చాలా ఉంటాయండి. అదేవిధంగా మరి పంటలకు సంబంధించి జియో అండ్ క్లైమేటిక్ కండిషన్స్ కూడా మనం డిస్కషన్ చేయాలి. జియో అండ్ జోగ్రఫికల్ అండ్ క్లైమేటిక్ కండిషన్స్, ఈ యొక్క జోగ్రఫికల్ అండ్ క్లైమేటిక్ కండిషన్స్కి సంబంధించిన అంశాలు కూడా మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. జోగ్రఫికల్ అండ్ క్లైమేటిక్ కండిషన్స్ అంటే భౌతిక మరియు శీతోష్ణ స్థితి పరిస్థితులు, జోగ్రఫికల్ అండ్ క్లైమేటిక్ కండిషన్స్కి సంబంధించి కూడా మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. వెరీ 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 ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపు అంటామండి, ఏమంటామంటే కాటన్ ప్రత్తి, మీకు అందరికీ తెలుసు కాటన్. ఈ యొక్క కాటన్కి సంబంధించి క్వశ్చన్స్ ఎలా అంటారంటే రేపు ఏమంటాడంటే క్రింది వాటిలో కాటన్ పంటకు అనుకూలమైన అంశం ఏది, కారకం ఏది అంటాడు. ఇలాంటివి కాబట్టి మొత్తం టోటల్గా మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ కావాలంటే కాటన్కి వచ్చేసి టెంపరేచర్ అధిక ఉష్ణోగ్రత ఉండాలి, వర్షపాతం చాలా తక్కువగా ఉండాలి, నల్లరేగడి మృత్తికలు అంటే బ్లాక్ కాటన్ సాయిల్స్ అవసరం. నెక్స్ట్ వన్ ఇంకా ఏంటి మనకు అంటే 210 ఫ్రీ ఫ్రాస్ట్ డేస్ అంటే 210 రోజులు మంచు రహితం కావాలి. తర్వాత సన్షైన్ అంటే సూర్యరశ్మి బాగా ఉండాలి. ఇవన్నీ కూడా ప్రతి పంటకు కావాల్సిన అనుకూలమైన వాతావరణ పరిస్థితులు అంటే జోగ్రఫికల్ అండ్ క్లైమేటిక్ కండిషన్స్. కాబట్టి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలండి. కాన్సెప్ట్ను దృష్టిలో పెట్టుకొని చదవాలి. ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి మనకు. కాన్సెప్ట్ను దృష్టిలో పెట్టుకొని ప్రతిదీ కూడా నేర్చుకోవాలి. అలా అయితేనే మనం సక్సెస్ కావడానికి అవకాశాలు ఉంటాయి. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఓకేనండి, ఎస్. ఇంకా మనకేంటంటే ఖనిజాలు మరియు ఇంధన వనరులు అంటున్నాం. వీటిని ఏమంటారంటే మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్ అని కూడా అంటున్నామండి. ఖనిజాలు మరియు ఇంధన వనరులు అంటున్నాం, మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్ అంటున్నాం.
చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఏంటంటే 2 రకాలు, ఒకటేమో ఖనిజాలు, రెండవది వచ్చేసి ఇంధన వనరులు అని 2 అంశాలు మనకి ఇక్కడ యాడ్ అవుతాయి. ఖనిజాలు, ఇంధన వనరులు. కాబట్టి మినరల్స్, అసలు ఏంటి మినరల్ అంటే ఏంటి, ఈ యొక్క మినరల్ అంటే ఏంటి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాలి. ఈ యొక్క మినరల్ అంటే ఏంటి, ఖనిజం అంటే ఏంటి అనేది ఇవన్నీ మీతోటి నేను డిస్కషన్ చేస్తానండి. ఖనిజం అంటే ఏంటి, వాట్ ఈజ్ అ మినరల్ అనే దానిపై. మరి ఖనిజాలు పర్యావరణవేత్తల ప్రకారం ఎలా ఉన్నాయి అంటే అకార్డింగ్ టు ఎకాలజిస్ట్ అండి, ఎకాలజిస్ట్ల ప్రకారం వచ్చేసి మినరల్లు ఎన్ని రకాలు, అకార్డింగ్ టు ఎకాలజిస్ట్ పర్యావరణవేత్తల ప్రకారం మినరల్స్ ఎన్ని రకాలు అనే దానిపై. తర్వాత అదేవిధంగా అకార్డింగ్ టు ఈ యొక్క జాగ్రఫర్స్ అంటే మరి పర్టికులర్గా చెప్పాలంటే జాలజిస్ట్ల ప్రకారం ఈ యొక్క ఇవన్నీ రకాలు జాలజిస్టులు, ఈ యొక్క జాలజిస్ట్ల ప్రకారం వచ్చేసి ఖనిజాలు ఎన్ని రకాలు, ఇవన్నీ కూడా మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా అండి, వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఏ మినరల్ ఎక్కడ బాగా దొరుకుతుంది, మన చూడండి గ్రూప్ 1 స్థాయిలో ఇలాంటి క్వశ్చన్స్ ఏవి ఎక్కడ దొరుకుతాయి, వాటి యొక్క ఉపయోగాలు ఏంటి, ఇలాంటివి యొక్క అంశాలన్నీ కూడా డిస్కషన్ చేస్తాడు. తర్వాత వీటి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏంటి అంటే దీని తర్వాత మనం ఇంకా డిస్కషన్ చేయాల్సిన అంశాలు పరిశ్రమలు అండి. మినరల్స్ అంటున్నాం, ఏంటండి అది మినరల్స్, పరిశ్రమలు. ఓకే, ఈ యొక్క మినరల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. ఈ యొక్క మినరల్స్ అన్నప్పుడు ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మినరల్స్లో మనకి ఎలాంటివి యాడ్ అవుతాయో చూడండి. సారీ, పరిశ్రమలు అంటున్నాం కదండి, ఇండస్ట్రీస్. ఈ యొక్క ఇండస్ట్రీస్కి సంబంధించిన అంశాలు పరిశ్రమలు అంటున్నాం. ఈ పరిశ్రమల్లో ఏమేం చెప్పుకోవాలి, ఏంటి, ఎలా విషయాలు, ఇవన్నీ కూడా మనం డిస్కషన్ చేయాలండి. పరిశ్రమలు, ఇండస్ట్రీస్. ఓకేనా అండి, ఇండస్ట్రీస్ పరిశ్రమలు అంటున్నాం. ఈ పరిశ్రమల్లో మీకు క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే బేసికల్గా చెప్పాలంటే సెకండ్ 5-year ప్లాన్కి సంబంధించి క్వశ్చన్స్ అడగచ్చు. సెకండ్ 5-year ప్లాన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సెకండ్ 5-year ప్లాన్, రెండవ పంచవర్ష ప్రణాళిక కాలం, సెకండ్ 5-year ప్లాన్ అంటున్నాం. రెండవ పంచవర్ష ప్రణాళిక కాలం, సెకండ్ 5-year ప్లాన్ అంటున్నాం. ఈ యొక్క రెండవ పంచవర్ష ప్రణాళిక మీకు అందరికీ తెలుసు. సెకండ్ 5-year ప్లాన్ హై ప్రియారిటీ, అధిక ప్రాధాన్యత, హై ప్రియారిటీ, అధిక ప్రాధాన్యత వేటికి ఇచ్చిందంటే ఈ యొక్క ఇండస్ట్రీస్కి వచ్చిందండి అధిక ప్రాధాన్యత. హెవీ ఇండస్ట్రీస్, పర్టికులర్లీ హెవీ ఇండస్ట్రీస్, భారీ పరిశ్రమలకు అధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. భారీ పరిశ్రమలు, హెవీ ఇండస్ట్రీస్ అంటే భారీ పరిశ్రమలకు అధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరిగిందండి. హై ప్రియారిటీ ఫర్ హ్యూజ్ ఇండస్ట్రీస్ ఆర్ హెవీ ఇండస్ట్రీస్ అంటే భారీ పరిశ్రమలకు అధిక ప్రాధాన్యతను ఇవ్వడం. వీటి మీద మీకు ఎక్కువ అడుగుతాడు క్వశ్చన్స్. గతంలో గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో అండి, గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో గ్రూప్ 1లో అంటే చాలామంది ఏమనుకుంటారంటే అంటే గ్రూప్ 1లో అడిగారు మాకు అడగరు ఏమో అనుకుంటారు మరి. కాబట్టి రేపు ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, ఇంకా వేరే వేరే ఎగ్జామ్ ఏవైనా కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఏదైనా సరే మీకు అడగటానికి అవకాశాలు ఉన్న అంశాలు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క గ్రూప్ 1లో ఏమైనా అడిగారంటే భారతదేశంలో కొన్ని ఇండస్ట్రియల్ రెజల్యూషన్స్ వచ్చాయండి. పారిశ్రామిక విప్లవాలు అంటారు. ఏమంటారండి వాటిని? పారిశ్రామిక విప్లవాలు అంటారు. ఏమంటారు? పారిశ్రామిక విప్లవాలు, ఇండస్ట్రియల్ రెజల్యూషన్స్ అంటారు. పారిశ్రామిక విప్లవాలు, ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్, నాట్ రెజల్యూషన్. ఇండస్ట్రియల్ పారిశ్రామిక తీర్మానం, నాట్ విప్లవాలండి, పారిశ్రామిక తీర్మానాలు అంటున్నాం. ఏమంటారు? తీర్మానాలు అంటే రెజల్యూషన్స్. పారిశ్రామిక తీర్మానాలు చేశారు. అటువంటి వాటిలో మీకు ఇలాంటివి అడుగుతారు. 1948 ఇండస్ట్రియల్ రెజల్యూషన్, 1956 ఇండస్ట్రియల్ రెజల్యూషన్. వీటి మీద క్వశ్చన్స్ గతంలో అడిగారు. కాబట్టి ఇప్పుడు కూడా భవిష్యత్తులో కూడా అడగటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రతిదీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం మనకుంది. ఓకేనా అండి? ఇవన్నీ తెలుసుకోవాలి. తర్వాత ఇవే కాకుండా పరిశ్రమలు రకరకాలైన విషయాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీస్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇనుము ఉక్కు కర్మాగారాలకు సంబంధించి ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్స్ అంటున్నాం.
ఇనుము ఉక్కు కర్మాగారాలకు సంబంధించిన అంశాలు డిస్కషన్ చేయాలి. ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్స్, ఇనుము ఉక్కు కర్మాగారాలకు సంబంధించి మనం చెప్పుకోవాలి. మీకు సింపుల్గా కోడింగ్ మెథడ్లో మీకు ఇలా కూడా చెప్తాను. ఎలా అంటే టిస్కో, ఇస్కో, మిస్కో అండ్ పోస్కో. టిస్కో, ఇస్కో, మిస్కో, పోస్కో. టిస్కో, ఇస్కో, మిస్కో, పోస్కో ఇలా రకరకాలైన పరిశ్రమలు ఉన్నాయి. వాటికి సంబంధించి మీకు నేనేం చెప్తానంటే, టిస్కో అంటే టాటా ఐరన్ స్టీల్ కంపెనీ అని అర్థం. ఇది దేశంలో మొట్టమొదటి ఐరన్ స్టీల్ ప్లాంట్ 1907లో ఏర్పాటు చేశారనే విషయాన్ని మీకు నేను చెప్తాను. రెండవది ఇస్కో అంటే ఇండియన్ ఐరన్ స్టీల్ కంపెనీ అని చెప్తాం. ఇది 1918 ఆర్ 1919లో ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన ప్లేసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అదేవిధంగా మిస్కో అంటే మైసూర్ ఐరన్ స్టీల్ కంపెనీ అని అర్థం. మరి ఎక్కడ ఏర్పాటు చేశారు, ఎవరి కొలాబరేషన్ అసిస్టెంట్స్తో ఏర్పాటు చేశారు, దీన్ని ఎప్పుడు నేషనలైజేషన్ అంటే జాతీయం చేయడం జరిగింది. ఇలాంటి అంశాలు మీతోటి నేను డిస్కషన్ చేస్తాను. నేషనలైజేషన్ అంటే జాతీయకరణ, నేషనలైజేషన్ అంటే జాతీయం చేయడం, అంటే ప్రభుత్వంలోకి కలిపేసుకోవడం, ఇలాంటివి అంశాలు. తర్వాత పోస్కో అంటున్నాం. అసలు ఏంటి సార్ పోస్కో అంటే ఏంటి? పోస్కో అంటే వినటానికి మనకి ఏదో కొత్తగా అనిపిస్తుంది. పోస్కో అంటే ఏంటంటే పొహాంగ్ స్టీల్ కంపెనీ అని అర్థం. ఇది సౌత్ కొరియా కొలాబరేషన్ అసిస్టెంట్స్తో ఇది ఏర్పాటు చేయబడింది. ఎక్కడ ఏర్పాటు చేస్తారంటే ఒరిస్సా రాష్ట్రంలో ఏర్పాటు చేస్తారు. ఇవన్నీ కూడా మీకు ఇలా సిస్టమ్, ఇలా టిస్కో, ఇస్కో, విస్కో, మిస్కో, పోస్కో, టిస్కో, ఇస్కో, మిస్కో, విస్కో, పోస్కో అని ఇలా రకరకాలుగా మీతోటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ మీకు అందరికీ తెలియజేస్తాను. మీరందరూ కూడా అబ్జర్వ్ చేయాలి అంతే. తర్వాత ఇంకా ఏంటంటే చాలా పరిశ్రమలు ఉన్నాయండి, అవన్నీ కూడా డిస్కషన్ చేద్దాం. అదేవిధంగా రవాణా సౌకర్యాలకు సంబంధించిన అంశాలు. రవాణా సౌకర్యాలు, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుత రోజుల్లో వచ్చేసి ప్రస్తుత ప్రపంచంలో ఈ యొక్క రవాణా వ్యవస్థ వచ్చేసి ఎలా ఉంది అంటే చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందండి. రవాణా వ్యవస్థ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రవాణా వ్యవస్థ, ట్రాన్స్పోర్ట్ అండ్ ఆల్సో కమ్యూనికేషన్ సిస్టమ్. ట్రాన్స్పోర్ట్ మరియు కమ్యూనికేషన్ వ్యవస్థ అంటున్నాం. ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్. ఇప్పుడు చూడండి, ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ అంటున్నాం. ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్, రవాణా మరియు సమాచార ప్రసార వ్యవస్థ అంటున్నాం. ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్ అంటే రవాణా మరియు సమాచార ప్రసార వ్యవస్థ. ఇవి అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయండి ప్రస్తుతం సమాజంలో. అందువల్ల వీటిని ఏమంటారంటే రవాణా మరియు సమాచార ప్రసార వ్యవస్థను ఏమంటారంటే ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ని ఏమంటారంటే లైఫ్ లైన్ ఆఫ్ కంట్రీస్ ఎకానమీ అని పిలుస్తారండి. లైఫ్ లైన్ ఆఫ్ కంట్రీస్ ఎకానమీ అంటే దేశ ఆర్థిక వ్యవస్థకు జీవనాడి లాంటివి. కంట్రీస్ ఎకానమీ దేశ ఆర్థిక వ్యవస్థకు జీవనాడి లాంటిగా పరిగణించడం జరుగుతుంది. లైఫ్ లైన్ ఆఫ్ కంట్రీస్ ఎకానమీ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. దేశ ఆర్థిక వ్యవస్థకు జీవనాడిలుగా పరిగణిస్తాం. ఇవి చెప్పేటప్పుడు మీకు చాలా అంశాలు నేను డిస్కషన్ చేస్తానండి వీటితో సంబంధించి. అవేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటివి డిస్కషన్ చేసేటప్పుడు మీకు ముఖ్యంగా ఏంటంటే అంజికడ్ రైల్వే బ్రిడ్జ్కి సంబంధించి ఒకటి. అంజికడ్ రైల్వే బ్రిడ్జ్ చూడండి, ఇవన్నీ కూడా మనం డిస్కషన్ చేయాలి. చాలా అంశాలు ఉంటాయండి అంజికడ్ రైల్వే బ్రిడ్జ్కి సంబంధించి. అదేవిధంగా చినాబ్ రైల్వే బ్రిడ్జ్కి సంబంధించిన అంశాలు. చినాబ్ రైల్వే బ్రిడ్జ్, ఈ యొక్క చినాబ్ రైల్వే బ్రిడ్జ్కి సంబంధించిన అంశాలు డిస్కషన్ చేయాలి. నెక్స్ట్ వన్ బాంద్రా వర్లీ సీ బ్రిడ్జ్. బాంద్రా వర్లీ సీ బ్రిడ్జ్కి సంబంధించిన అంశాలు డిస్కషన్ చేయాలి. నెక్స్ట్ వన్ పంబన్ రైల్వే బ్రిడ్జ్. పంబన్ చూడండి ఎన్ని అంశాలు, ఇవన్నీ కూడా ఎంత ఇన్ఫర్మేషన్ అంటే అద్భుతమైన ఇన్ఫర్మేషన్ అండి. పంబన్ రైల్వే బ్రిడ్జ్కి సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా మీతోటి నేను డిస్కషన్ చేయాల్సి ఉంటుంది.
ఇవన్నీ డిస్కషన్ చేయాలండి. కాబట్టి ఏంటంటే ఇవి పంబన్ రైల్వే బ్రిడ్జ్ అంటే ఏంటి, ఎక్కడి నుంచి ఎంతవరకు, దీని యొక్క లెంత్ ఎంత, అంజికడ్ రైల్వే బ్రిడ్జ్ వచ్చేసి ఎక్కడ, ఏంటి దీని యొక్క ప్రాధాన్యత, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అంజికడ్ రైల్వే బ్రిడ్జ్, అదేవిధంగా చినాబ్ రైల్వే బ్రిడ్జ్ వచ్చేసి ఏంటి, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ఇది ఒకటి. తర్వాత బాంద్రా వర్లీ సీ బ్రిడ్జ్, ఇది ఒకటి. ఇలా చూడండి, ఇలాంటివన్నీ ఎన్నో అంశాలు మనకు వీటిలో ఉన్నాయి. ప్రతి అంశాలు చాలా 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 అంశాలు ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. ఇది మీకు సంబంధించి దేనికి సంబంధించి అంటే ఇండియన్ జోగ్రఫీకి సంబంధించిన ఇండెక్స్ అండి. ఇది ఇండియన్ జోగ్రఫీకి సంబంధించిన చాప్టర్స్. వీటి మీద మనకు చాలా అంశాలు వస్తాయండి. జస్ట్ ఒక గంటలో అయిపోయింది ఇదేనా సార్ జోగ్రఫీ అనుకునేరు మీరు. ఒక్కో దానికి సంబంధించి ఎంతో బోలెడంత ఇన్ఫర్మేషన్, సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. తర్వాత ప్రతి దానికి సంబంధించి బోలెడంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి జస్ట్ అవుట్లైన్ ఏంటి, ఏమి ఉంది, ఓవర్వ్యూ చేశాను, ఏముంటాయి ఏంటి అనేది మీకు నేను చెప్పాను, సిలబస్ చెప్పాను. ఇప్పుడు మనం ఇంకా ఇది ఇండెక్స్కి సంబంధించి, ఇది సిలబస్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. తర్వాత లెసన్ల వారీగా 1 by 1 డిస్కషన్ చేస్తూ ముందుకెళ్దాం. ఓకేనా అండి?